ఒక ఊరిలో దేవాంశ్ అనే అల్లరి బాలుడు ఉండేవాడు. దేవాంశ్ చాలా మంచివాడే కానీ ఒక్క చెడ్డ అలవాటు ఉండేది. అదేంటంటే ఆహారం వృధా చేయడం. అమ్మ అన్నం పెడితే పడేయడం, నాన్న పండ్లు ఇస్తే విసిరేయడం. ఏం చెప్పినా వినేవాడు కాదు. అమ్మా నాన్నలు ప్రేమగా చెప్పేవారు, దేవాంశ్, చాలామంది పిల్లలకు తినడానికి ఆహారం కూడా దొరకదు, నువ్వు ఇలా వృధా చేయకూడదు అని చెప్పేవారు. కానీ దేవాంశ్ వినేవాడు కాదు. నవ్వేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు అమ్మా నాన్నలు దేవాంశ్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం నుండి దేవాంశ్కు ఏ ఆహారం ఇవ్వలేదు. మొదట్లో దేవాంశ్ ఆనందంగా ఆడుకునేవాడు, కానీ తరువాత ఆకలి మొదలయ్యింది. మధ్యాహ్నం ఆ ఆకలి మరింత పెరిగిపోయింది. సాయంత్రానికి ఏడ్చేశాడు, అమ్మా నాన్న, నాకు ఆకలిగా ఉంది, దయచేసి అన్నం పెట్టండి అని దేవాంశ్ వాళ్ళని బ్రతిమాలాడు. అమ్మా నాన్నలు దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు, చూడు దేవాంశ్, ఒక్కరోజు తినకపోతేనే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. పేద పిల్లలు రోజు ఇలా ఆకలితో బాధపడుతున్నారు. అందుకే మనం ఆహారాన్ని వృధా చేయకూడదు. తరువాతి రోజు వాళ్ళు దేవాంశ్ను అనాథాశ్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ పిల్లలు అన్నం పెట్టుకుని తినే ముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించారు, దేవుడా, ఈ ఆహారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దేవాంశ్ ఆశ్చర్యపోయాడు. అతనికి అనిపించింది, నేను ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేస్తాను, కానీ వీళ్ళు ఒక్క ముద్ద అన్నం పెట్టుకునే ముందు చాలా విలువైనది అని ప్రతి నిమిషం గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ రోజు నుంచి దేవాంశ్ మారిపోయాడు. అన్నాన్ని వృధా చేయట్లేదు. తన స్నేహితులకు కూడా చెప్పాడు, ఆహారం దేవుడు ఇచ్చిన వరం, దాన్ని వృధా చేయకండి అని. అలా దేవాంశ్ మంచి బాలుడుగా మారిపోయాడు. అమ్మా నాన్నలు చాలా సంతోషపడ్డారు. ఈ కథ నీతి ఏంటంటే ఆహారాన్ని మనం ఎప్పుడూ వృధా చేయకూడదు, ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన వరం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కేయండి.